స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలి అనేటి ఒక అభిరుచిని కలిగించి ఉంటాను నేను. జస్ట్ అలాగా అభిరుచి కలిగించి వదిలేసాను. ఈరోజు మీరు సక్సెస్ సాధించుకున్నారు. సేమ్ అలాగే మీ తరగతి గదిలో ఉండే పిల్లలకు కూడా జస్ట్ మన సబ్జెక్ట్ సోషల్ మీద అలాగ అభిరుచి కలిగించండి. వాడే మెల్లగా నేర్చుకుంటూ పోతాడు. మా ఇన్స్టిట్యూషన్ తరఫున మా బాధ్యతగా మిమ్మల్ని గుర్తించుకోవడం అనేటువంటిది, గౌరవించుకోవడం అనేటువంటిది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం, అదృష్టంగా మేము భావిస్తున్నాం. డి కరుణ మేడం, ప్లీజ్ కమ్ టు ద డెస్క్. ఒక గురువుగా శిష్యుడు సత్కరించుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందమ్మా, సంతోషం. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు కరుణ. నాకు మెయిన్ భయం ఏంటిదంటే సార్, మెథడాలజీ సరిగా రాకపోయేది. ఫస్ట్ స్టార్టింగ్లో టాప్ 10లో ఉండాలని మీరు చెప్పేవాళ్ళు. టాప్ 10లో కాదు, టాప్ 50లో కూడా పోయేది. నేను మెథడాలజీ హాఫ్ కూడా నేను సరిగా చేయకపోయేదాన్ని. తర్వాత మీ క్లాసెస్ తీసుకున్నా సార్. రీసెంట్గా డిఎస్సిలో నాకు ఓన్లీ 4 బిట్సే పోయినాయి సార్. నన్ను మొత్తం మెథడాలజీ కాపాడింది. జీకే కరెంట్ అఫైర్స్ నార్మల్గానే వచ్చినాయి సార్, కానీ నేను ఎంత భయపడ్డానో అంత మంచిగా మెథడాలజీనే వచ్చింది సార్. దానికి గ్రేట్నెస్ మొత్తం మీరే సార్. అది ఎంత చదివినా కూడా వచ్చేది కాదు సార్. అది మీది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుండేది సార్. అది నేను ఒక్కసారి మీ వీడియో చూసి చదివి రాస్తే ఆ మార్క్స్ అసలు పోకపోయేది, ఒక్క మార్కు కూడా పోకపోయేది. సో నాకు మొత్తం హోల్ క్రెడిట్స్ కోర్స్ మీరే సార్. అండ్ మీ గైడెన్స్ 2 years నుంచి మీ గైడెన్స్ వల్లనే మాకు ఇదంతా సాధ్యమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. టి కల్పన మేడం, ప్లీజ్ కమ్ టు ద డెస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్గా నా సక్సెస్ని అయితే మా అమ్మ మాత్రమే ఇచ్చేదాన్ని, కొంత పార్ట్ మాత్రం దాంట్లో మీకు ఇస్తున్నాను సార్. ఎందుకంటే నేను ఇంత కష్టపడింది మా అమ్మ వల్ల, అంటే తన సపోర్ట్ వల్ల. సో నెక్స్ట్ మాత్రం మీకే ఇస్తున్నాను ఆ ప్లేస్ని. సో నా లైఫ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఇందులో చాలా ఫేస్ చేసాము. అఫ్కోర్స్ అందరు కూడా చేస్తుంటారు అన్ని కష్టాలు. బట్ ఫైనల్గా మనం అందరం సక్సెస్ సాధించాం. సో హ్యాపీ. అమ్మ పేరు లక్ష్మి, శ్రీలక్ష్మి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫే సార్. హౌస్ వైఫ్. ఆమె ఎలా మిమ్మల్ని ప్రేరేపించింది? అంటే ఇంట్లో నా రోల్ని, నాకు 2 పాపలు సార్, చిన్నపిల్లలు. నా రోల్ అంతా కూడా మా అమ్మ తీసుకుంది ఈ 2 years కూడా. సో చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. మా అమ్మ లేకపోతే మాత్రం నాకు ఈ సక్సెస్ అయితే రాదు. అది అమ్మ ఎంతే, ఇంకా దాన్ని మనం ఇంకో మాట చెప్పలేం కదా. ఎవరికైనా అమ్మే ఇంకా. సో మీ పాత్రను ఆమె నిర్వహించి ఆమె కోరుకున్న పాత్రలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసింది. ఇప్పటికీ కూడా మా అమ్మ నా కోసం ఇంకా చేస్తూ ఉంది సార్. అంటే నేను ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, జాబ్. ఇప్పటికి కూడా మా అమ్మ అన్ని నా కోసం ఇంకా సాక్రిఫైస్ చేస్తూనే ఉంది. అందుకే అమ్మ అంటారు. కరెక్ట్ సార్. నెక్స్ట్ మీ పిల్లలకి మీరు ఆ విధంగా మోటివేట్ చేయండి. పిల్లలు కూడా ఇంకా అంతే నాకు ఎంత సపోర్ట్ ఇస్తారంటే, మా పిల్లలు కూడా నేను చదువుకుంటున్నా సరే నా దగ్గరికి డిస్టర్బ్ చేయరు. మమ్మీ నువ్వు చదువుకో బాగా, నువ్వు పెద్ద ఎగ్జామ్ తనకి వాళ్ళకి డిఎస్సి అంటే ఏంటో తెలుసు సార్. అయితే ఫస్ట్ చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే ఏదైనా కావాలంటే నాకు పెద్ద ఎగ్జామ్ ఉంది నాన్న, అది అయిపోయాక చేద్దాము అనేదాన్ని. సో టెట్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇది వెళ్తున్నా, ఇదేనా మమ్మీ ఎగ్జామ్ అంటే, ఇది కాదు నాన్న, ఇది చిన్న ఎగ్జామ్, ఇంకా పెద్ద ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేదాన్ని. సో ఇది నా సక్సెస్ చాలా ఉంది, బట్ ఇంకా టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్లో ఒక చిన్న సీక్రెట్ చెప్పండి, అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. అమ్మ గురువు గారు పక్కన పెడదాం. ఇక అంటే మీరు ఎలా చదివారు అనేది తెలియాలి కదా. మీరు ఎలా అంటే ఒక గృహిణిగా ఉంటూ ఇప్పుడు మీరు జర్నీ ఉన్నది కదా, దాని యొక్క సారాంశం సారాంశం అంటే సార్, నేను ఎప్పుడు టైం టేబుల్ వేసుకుంటాను సార్. ఈ టైంకి ఇది చదవాలి, ఈ టైంకి ఇది చదవాలి అడిగి, కానీ 1 day కూడా నేను అది ఇంప్లిమెంట్ చేయలేదు సార్. చేయలేదు. అనుకుంటాను ఈ టైంకి మెథడ్ చదవాలి, ఈ టైంకి కంటెంట్ చదవాలి, ఈ టైంకి ఈ లెసన్స్ అయిపోయి చేయాలి,
కానీ ఒక్క డే కూడా నేను అలా చేయలేదు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఒకటి పార్ట్ తీసుకున్నా అంటే అది అయిపోయే వరకు అది దాని మీదే ఉంటాను అనమాట. ఇంకా వేరే దానికి వెళ్ళాను. సో అట్లా డిలే అవుతూ ఉంటాయి. అందుకే మీ లాస్ట్లో మీ ఎగ్జామ్స్ నేను చాలా వరకు రాయలేదు సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన టైం టేబుల్ నేను వేసుకునే టైం టేబుల్ మ్యాచ్ అయ్యేది కాదు. సో అందుకని కొన్ని రోజులు మీ ఎగ్జామ్స్ నేను రాయలేదు. ఇప్పుడు మీరు చివరిలో కూడా అంటే రోజు అన్ని చదివేవారు లేదా ఒకటి స్కిప్ చేసి ఒకటి చదివేవారా? చివరి అంటే నా ఉద్దేశం స్టార్టింగ్ కదా, ఎగ్జామ్ ఇంకొక నెల రోజులు ఉందని. నెలలో ఒక 2 months మాత్రం సార్ ఇంకా జస్ట్ ఈ నిద్రపోయినా కూడా అదే ఆలోచనలు, నిద్రపోయినా కూడా అవే తిరుగుతూ ఉండేవి. అన్ని మాత్రం కవర్ చేశాను 1 dayలో. ఈ 2 months మాత్రం, లాస్ట్ 2 months మాత్రం ఇంకా ఫుల్ డెడికేటెడ్ అనమాట. ఇక ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఏ ఫంక్షన్స్ ఏవీ లేవు, అన్నీ వదిలేసాను. ఇక 2 months ఎవరు, మా హస్బెండ్ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు ఆ 2 months. ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు చాలా చాలా. సో అదన్నీ కలిసి మీకు సక్సెస్ అయ్యింది. అంటే మేడం గారు ఇక్కడ నేను టైం టేబుల్ ఫాలో అవ్వలేదు అన్నారు. వాస్తవమే, టైం టేబుల్ ఫాలో అవ్వలేదు, కానీ సబ్జెక్ట్స్ అన్నీ చదువుకున్నారు ఆమె. ఎగ్జామ్ నాటికి అన్నీ కంప్లీట్ చేశారు ఆమె. సో కాబట్టి అందుకనే సక్సెస్ అయింది. అంటే టైం టేబుల్ ప్రకారం కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది వెళ్ళకపోవచ్చు వివిధ కారణాలు రీత్యా. కొంతమందికి అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. కానీ టైం టేబుల్ వేసినా టైం టేబుల్ వేయకపోయినా చదువు మీదే మన ధ్యాస ఉన్నప్పుడు, ఏదైతే డిఎస్సి పరిధి ఉందో ఆ సబ్జెక్ట్స్ మీద మన ధ్యాస ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతామని చెప్పడానికి మన మేడం గారు సాధించినటువంటి విజయమే గొప్ప నిదర్శనం. థ్యాంక్స్ మేడం గారు. ఇంకేమైనా ఉన్నది ఏదో గుర్తొచ్చింది మీకు మైండ్లోగా? చెప్పండి. మీరు ఎగ్జామ్కి ముందు చెప్పారు సార్, మీరు ఎగ్జామ్ రోజు అస్సలు చదవకండి. అవునమ్మా. ఒక హాఫ్ డే ఎగ్జామ్ ముందు రోజు హాఫ్ డే చదవకండి, మంచిగా నిద్రపోండి అని. అసలు నేను నిద్రపోలేదు సార్ అసలు. బుక్ తీసి చదువుతూనే ఉన్నాను. ఎందుకంటే భయం, ఏదో టెన్షన్, మళ్ళీ ఏం మిస్ అవుతాను, అట్లీస్ట్ గుర్తుంటుందో లేదో. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బైక్ మీద కూర్చొని కూడా చేతిలో రాసుకొని రివైజ్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు అనిపించింది, అంటే అందరూ చెప్తుంటారు కదా ఎగ్జామ్కి ముందు ఏం చదవకండి, రిలాక్స్ ఉంచుకోండి మైండ్ అని. బట్ అందరికీ అది అవ్వకపోవచ్చు సార్. కొంతమంది నాలాంటి మైండ్ కూడా ఉండొచ్చు. నేను కూడా అదే చెప్తాను కదా, ఒక మెడికల్ షాపులో ఒక ప్రాబ్లంకి అనేక మందులు ఉంటాయి. అంటే ఎక్కువ మంది ఎగ్జామ్ ముందు రోజు మానేయమంటారు సైకాలజిస్టులు అందరూ కూడా. అది అందరికీ వర్తించాలని రూల్ ఏం లేదు. నీకు గదిలోకి వెళ్ళే వరకు చదవాల్సి ఉంటే చదవచ్చు, తప్పేం లేదు. ఆ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళకి మైండ్ బట్టి ఉంటుంది. అందుకని ఒక రూలు అందరికీ వర్తించింది. ఇది వాస్తవం. అది ఇక్కడ మనకి మన ప్రతిరూపంలో మేడం గారు ప్రతిరూపంలో అది కనపడుతుంది మనకి. సో టైం టేబుల్ ఫాలో అవ్వలేదు, అట్ ద సేమ్ ఎగ్జామ్ సెంటర్ వరకు కూడా బండి మీద వెళ్తూ కూడా మనకి చదువు. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, తండ్రి తీసుకెళ్తా ఉంటే వెనకాల అమ్మాయి చదువు, లేకపోతే హీరో తీసుకెళ్తుంటే వెనకాల హీరోయిన్ కూర్చొని చదువుతాడు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, రియల్గా చూసాం. సో ఇలా కూడా సక్సెస్ అవ్వచ్చు. మీరు ఏం ఎదరకండి. సో మీ దృష్టిలో మీరు ఉండాలి తప్ప, అది అల్టిమేట్ అని మేడం గారు నిరూపించారమ్మా. వెరీ గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ రాజశేఖర్ గారు ప్లీజ్. మీరు ఈరోజు డిఎస్సి సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. సో మీ అనుభవాలను క్లుప్తంగా చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విజయానికి కారణం 100% సార్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఎందుకంటే నేను ఒక 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను, చదివాను, నేను బాగా చదివాను అనుకున్న సందర్భంలో ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది, ఎవరు ఎగ్జామ్స్ రాయాలి, ఎలా రాయాలి, ఏంటి అనే సందర్భంలో ఒక లంక బింద మాకు దొరికినట్టుగా సార్ యొక్క యాడ్ మాకు దొరికింది. నేను ఇట్లా మా ఫ్రెండ్ సైదులు అని ఇద్దరం కలిసి రోజు డిస్కషన్ చేసేవాళ్ళం సార్. నైట్ డిస్కషన్ చేసేవాళ్ళం, బాగా డిస్కస్ చేస్తూ లేదు ఈ డిస్కషన్ ఇంకా కాదు, ఇది కూడా కాదు, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఎట్లయితే ఇంకా మనం సక్సెస్ అవుతామో అనే సందర్భంలో మీ యాప్ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా మీ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మేము నైట్ ఒక్కొక్క క్వశ్చన్ మీద మేము చాలా రీసెర్చ్ చేసాం సార్. నైట్ 2-3 వరకు ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎలా దాన్ని మేము ఫేస్ చేయాలన్నట్టు అట్లా డిస్కషన్ గురించి ఆ క్వశ్చన్ పేపర్ని బాగా అనాలిసిస్ చేసేవాళ్ళం. అట్లా మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ అట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్. మీరు చక్కగా చదివారు కదా సార్, బాగా
డిస్కషన్ చేసుకునేవారు. డిస్కషన్ చేసేవాళ్ళం సార్. మార్కులు ఎన్ని సార్? టెట్ మార్కులు ఎన్ని వచ్చినాయి? టెట్ 107 సార్. ఓకే. డిఎస్సిలో 60.5 సార్. మొత్తం 74.77. 74. ఏ జిల్లా మీది? ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఖమ్మం డిస్ట్రిక్ట్. అయితే సార్గా మిమ్మల్ని హింసించారనమాట ఎగ్జామ్ పెట్టి. నా ఉద్దేశం కూడా అదే, ఒక బిట్ తప్పు అయిన తర్వాత దాని మీద డిస్కషన్ జరగాలి. ఎందుకు తప్పు అయింది, ఎక్కడ ఏ పేజీల నుంచి ఏ మూల నుంచి సార్ బిట్టించింది అనేది చూసుకోవాలి. అలా చూసుకునేలాగానే నేను ప్లాన్ చేసాను అనమాట. అదే గైడింగ్. ప్రత్యేకంగా మనకు ఒక గైడ్లైన్స్ అక్కర్లేదు. ఆ తప్పు అయిందా, ఇక్కడ ఎందుకు తప్పు అయింది, మనం ఎక్కడ తప్పు తడబడ్డాం, 2-3 సార్లు చదివాను కదా దీన్ని అని ఎవరైతే చూసేవాళ్ళు. ఎన్నిసార్లు ఎక్కడ మిస్టేక్ అయింది, ఎన్నిసార్లు చదివాం కదా, ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు అనేది కూడా డిస్కషన్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా అది నాకు అనిపించింది. నాకు కూడా ఏంటంటే మీకులాగా వీళ్ళు కూడా చేసి ఉండొచ్చేమో బహుశా. ఇన్నిసార్లు చదివాం కదా, 21 సార్లు 30 సార్లు చదివాం కదా, ఈ బిట్ ఎక్కడ తగలేదు ఏంటి అంతా డిస్కషన్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ పి రవికుమార్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నా పేరు రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ముందుగా నీకు ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణమైన మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను 2022 నుంచి సార్ యాప్ ఫాలో అవుతున్నాను. ప్రతి ఎగ్జామ్ కూడా అప్పటి నుంచి అటెంప్ట్ చేసేవాడిని. సారు ప్రతి ఒక్క వీడియో కూడా కంటిన్యూగా చూసేవాడిని. అయితే సారు గైడెన్స్, మీరు ఏ పని చేస్తున్నా కానీ లాంగ్ ప్రిపరేషన్ నిరంతరంగా దానికి ఒక 2 hours కేటాయించండి, మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తప్పకుండా వస్తుందని చెప్పేవాళ్ళు. నేను దాన్ని ఫాలో అయ్యాను. గురుకులాలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేసుకుంటూ కూడా నేను టైం కేటాయించుకుంటూ ప్రిపేర్ కావడం జరిగింది. అయితే సార్ చెప్పిన దాన్ని బట్టి మీరు టాప్ 10లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి, మీరు ఆ విధంగానైతేనే రీచ్ కాగలరని చెప్పేవాళ్ళు. నేను దానికోసం ట్రై చేశాను, కానీ లాస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల టాప్ 5 రావాలని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, కానీ 22 ర్యాంక్ వచ్చింది సార్. ఎనీహౌ హ్యాపీ. మీ యొక్క గైడెన్స్ మాకు ఇలాగే ఎప్పటికీ లైఫ్ లాంగ్ కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ రాజశేఖర్ సార్. రాజశేఖర్ పేరులోనే రాజు ఉంది కదా, విజయంలో కూడా రాజు ఉంది. నా పేరు రాజశేఖర్ అండి, మాది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం. అయితే సార్ నేను 2018లోనే 1:2 1:3 సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఒక హాఫ్ మార్క్ ఉంటే ఒక క్వశ్చన్ రైట్ అయితే జాబ్ వచ్చేది. అప్పుడు మిస్ అయిపోయింది. మిస్ కావడానికి కారణం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం. అంటే ఎగ్జామ్ అయితే రాసేసాను, అంటే ఎక్కడ పోయిందని అంటే దానికి తగ్గట్టుగా సరైన ప్రణాళిక లేకపోవడం వల్లనే 2018లో మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకున్న సమయంలోనే సార్ వీడియో చూసా. సార్ వీడియో చూడగానే, ఎందుకంటే సార్ చెప్పే విధానం అంతా బాగుంది. సార్ ఫస్ట్ మహాజన పదాల గురించి సార్ చెప్పిన వీడియో చూశానండి. మహాజన పదాల గురించి వర్ణించే విధానాన్ని నాకు ఎంత బాగా అనిపించిందంటే, అప్పుడప్పుడు మనం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చాలా వీడియోస్ ఉంటాయి, కానీ ఆ వీడియోస్కి సార్ వీడియోస్కి మన దగ్గర మన సిలబస్ తగ్గట్టుగా మన సార్ వీడియో చెప్పే విధానం నన్ను బాగా అనిపించింది. అయితే నేను అంతకుముందు చాలాసార్లు చదివినా, కానీ చదివిన తర్వాత కూడా నాకు పోయినసారి జాబ్ మిస్ కావడానికి ఏందబ్బా అని ఆలోచిస్తే, సరైన అప్పుడు మనకి ఏముండేనంటే మోడల్ పేపర్స్ ఉండే కానీ మోడల్ పేపర్లో అంత సాటిస్ఫాక్షన్ అనిపించకుండే. కానీ ఆ సమయంలోనే సార్ వీడియోతో పాటు సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ 2022 నుంచి సార్ యొక్క వీడియోస్ కంటిన్యూషన్గా చూడడం జరిగింది. ఆ వీడియోస్తో పాటు మరియు ఎగ్జామ్స్ కూడా ప్రతిసారి ఇప్పుడు సంధ్య మేడం కానీ కోటేశ్వరరావు సార్ కానీ, మళ్ళీ తర్వాత ఇంకా కర్ణం మేడం కానీ, ఇంకా చాలామంది ఉండేవారు. వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ టాప్లోనే వచ్చేవాళ్ళు. నాకేమనిపించేదంటే, ఎప్పుడైనా సరే ఒక్కసారైనా టాప్ కొట్టుకోపోనా, టాప్ 1 ర్యాంక్, ఆ ర్యాంకు ఎట్లుంటుంది. ప్రతిసారి కోటేశ్వరరావు సారు, మళ్ళీ తర్వాత
సంధ్య మేడం వీళ్ళే కనబడేవాళ్ళు, ఒక్కసారన్నా వచ్చేదా అనేసి చూసేవాడిని. కానీ అంటే మొత్తం సార్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు కండక్ట్ చేస్తే అన్నిసార్లు ఒకసారి వచ్చాను అనుకుంటా అంతే, మిగతా సార్లు ఎక్కువ రాలేదు. అంటే మ్యాక్సిమం టాప్ 5 నుంచి అంటే 6, 7, 8 దాకా అయితే మ్యాక్సిమం ఉండేవాడిని. అయితే సార్ది ఇందులో అంటే ఈ యొక్క ఎగ్జామ్ రాయడంలో అన్నిసార్లు ఎగ్జామ్స్ రాశా, అంటే నేను చదివింది మర్చిపోయా. అంటే చాలామంది ఏమన్నారంటే రాజశేఖర్ గారికి ఏం వస్తుంది, ఎందుకంటే నాకు టెట్లో 95 మార్క్స్ అండి. 95 మార్క్స్ కానీ మాకు చాలామంది మా ఫ్రెండ్స్ అందరికి కూడా 100 ఎబో, ఒకళ్ళకి 120, 113, 116 అట్లనే ఉన్నాయి. కానీ నాకు 95 మార్క్స్ అవి పెరిగాయని నాకు తెలుసు, ఎందుకంటే నాకు లాంగ్వేజెస్ సరిగ్గా రావు. రాకపోయేసరికి ఎట్లయినా సరే జాబ్ కొట్టాలి, ఎట్లయినా నేను ఉండాలి, జాబ్లో ఉండాలనేసి పోయినా సరే అంటే 2018 నుంచే నిరంతరం చదువుతూనే ఉన్నా. అందులో సార్ కనబడ్డాడు. ఎట్లా అంటే చెప్పా ఇంతకుముందు సార్కి, సార్ మీరు ఒక ఎడారిలో ఓయాసిస్లా కనబడ్డారు సారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఎంత హ్యాపీగా అనిపించింది. అంటే మనకు ఒక గైడెన్స్ ఉండాలండి. మనం ఎంత చదివినా ఏం చేసినా కానీ ఒక గైడెన్స్ అనేది లేకపోతే మనం మాత్రం ఏ సక్సెస్ మాత్రం సాధించలేమండి. అయితే ఈ సక్సెస్ మాత్రం అంటే ఈ 4th ర్యాంక్ రావడం అనేది మామూలు విషయం కాదండి. ఖచ్చితంగా కష్టపడి చదువుతూనే వచ్చిందండి, కష్టపడి చదువుతూనే వచ్చింది. ఈ యొక్క చిన్న సన్మానానికి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ అద్భుతమైన మాటలు ఎంతోమందిని ప్రేరేపిస్తాయి. 95 మార్కులు ఉన్నా సరే 4th ర్యాంక్ కొట్టచ్చు, ఓపెన్లో కొట్టచ్చు అని నువ్వు నీ విజయగాథతో నిరూపించావు. పైగా లాంగ్వేజెస్ వీక్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఆయన. ఇంకా నాకు ఇంగ్లీష్ వీకు, తెలుగు వీకు, అయినా సరే నేను సోషల్లో టాప్. సో అంటే మనకి సైకాలజీలో ఉంటుంది వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర్ భేదాలు అనేవి ఉంటాయి మనకి. సో ఎటువంటి భేదాలు ఉన్నా సరే మనం ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు అందులో దూసుకుపోవచ్చు అనేది మన రాజశేఖర్ గారి యొక్క విజయమే నిదర్శనం ఉన్నాడు. సో ఖచ్చితంగా నువ్వు చాలామందిని ప్రేరేపిస్తావు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. బి బాలు సార్. మీ యొక్క అద్భుతమైన మాటలు క్లుప్తంగా. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్. ఎన్ని జన్మలైనా మీ రుణం తీర్చుకోలేని మీ గొప్ప విజయాన్ని అందించినందుకు మీకు పాదాభివందనం సార్. ఒక 1 మినిట్. మా తల్లిదండ్రులు ఇద్దరు రైతులే. అయితే మాకు చాలా పూర్ ఫ్యామిలీ. చదివించలేని పరిస్థితి నుంచి వాళ్ళ కోరిక ఏంటంటే మా పిల్లల్ని చదివించి జాబ్లో చూడాలి, వాళ్ళ కోరిక. కాకపోతే నాకు చదవంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, నేను సార్లాగా బ్యాక్ బెంచ్ లాస్ట్. అయితే 10th క్లాస్ ఫెయిల్, మ్యాథ్స్ పోయింది, ఏం చేయాలని అర్థం కాదు. అప్పుడు ఒకసారి ఏం చేసిందంటే, సరే నువ్వు ఉత్తగా తిరిగే బదులు నా దగ్గర రా అని ఒక ఇంటికి తీసుకెళ్ళి సార్ ఇంట్లో చెప్పాడు. నెక్స్ట్ వెళ్ళిపోయినా, పాస్ అయినా. 10th ఫెయిల్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే చాలు, ఏమరా ఫెయిల్ అయినావట ఉంటుంది కదా సమాజంలో అందరు. అలా అంటే కొంచెం నాకి సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ఇట్లా కాదని చెప్పి ఇంటర్మీడియట్ టాప్ వచ్చిన, కాలేజ్ టాప్. తర్వాత డిగ్రీ వెళ్ళాను, డిగ్రీలో కాలేజ్ 2nd ర్యాంక్, గోల్డ్ మెడల్ మిస్ అయింది, చాలా బాధపడ్డా. తర్వాత బీఈడ్ ర్యాంక్ కొట్టుకొని బీఈడ్ చేసి ఎట్లా అయినా నేనేమనుకుంటా టీచర్ జాబ్ కొట్టాలి, అది సోషల్ టీచరే కావాలి, వేరే టీచర్ అయితేనే కాదు. ఫస్ట్ డిఎస్సి నాకు 2008లో ఎగ్జిట్. అప్పుడు చాలా పోస్టులు కదా ఎగ్జిట్ రాసిన. ఎగ్జిట్ రాస్తే జాబ్ వచ్చింది, బై మిస్టేక్ 70-30లో జాబ్ పోయింది. ఓకే, అప్పుడు కేసు వల్ల జాబ్ పోయింది. సరే తర్వాత బయటకు వచ్చేసి అయినా నాకు ఏం లేదు, ఒకటే గోల్, ఏం కావాలి, టీచర్ కావాలి. మళ్ళీ 12లో కష్టపడి చదివి బాగా చదివి రాసిన స్కూల్ అసిస్టెంట్ సోషల్. 12లో రాస్తే 0.30 జాబ్ మిస్. అప్పుడు రాత్రంతా నిద్ర పట్టదు, ఎందుకంటే పెద్ద జాబ్, నేను అనుకున్న కళ్ళకు దగ్గర వచ్చిన కానీ జాబ్ మిస్ అయింది. ఎలా నిద్ర పట్టదు, ఏం అర్థం కాదు. అప్పుడు మళ్ళీ డైట్ చేసిన, సరైన గైడెన్స్ లేదు, ఏం తెలియక డైట్ చేసి, డైట్ నుంచి వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ 17లో అప్పుడు ఎగ్జిట్ రాసిన. మనకు మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు, సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ఎట్లా కొడతాం జాబ్? కష్టపడి చదివిన, అయినా ఎక్కడ పోయిందో కూడా తెలియదు ర్యాంక్.
ఎయిట్ల దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఒక మిస్టేక్, మా ఊర్లో ఏమంటారు అంటే ఎయిట్ల జాబ్ వచ్చింది కదా, ఊరందరికీ ఏం తెలిసిపోయింది, అరే బాలుగానికి జాబ్ వచ్చింది అని ఊరందరికీ తెలిసిపోయింది. తర్వాత జాబ్ మిస్ అయింది. తర్వాత 12లో దగ్గరికి వచ్చింది, అందరు ఏమంటారు దగ్గరికి వస్తాడు పోతాడు, దగ్గరికి వస్తాడు పోతాడు, జాబ్ మాత్రం కొట్టాడు. ఇది ఒక అయిపోయింది. 17లో అంతే. మొన్న నోటిఫికేషన్ రాగానే ఇప్పుడు జాబ్ కొట్టాడా, అందరూ కళ్ళు మన మీద ఉంటాయి, ఇక జాబ్ వస్తుందా రాదా, అలాంటి పరిస్థితి. అప్పుడు నాకేం అర్థం కాలేదు. అప్పుడు నోటిఫికేషన్ 2022 నాకు జాబ్ రాదేమో చాలా బాధపడుతున్నాను. అసలు వస్తుందా జాబ్ రాదా. ఇలాంటి సమయంలో నాకు లైఫ్ దొరికింది సార్ వల్ల. అనుకోకుండా సార్ వాళ్ళ వీడియో చూసిన, సార్ వీడియో చూడంగానే అనుకున్నా నాకు సరి అయిన గైడెన్స్ దొరికింది మా సార్ వల్ల అని చెప్పి ఆ రోజే ఫీల్ అయినా. ఈయన మా సార్ కాదు మా ఫాదర్ అని ఆ రోజే ఫీల్ అయ్యి అప్పుడే యాక్టివేషన్ చేసుకొని కొంచెం 1 month చదివినా సార్. 1 month చదివితే నాకు 10th 95 to 104 వెళ్ళిపోయినా. అప్పుడు నేను అనుకున్నా 2022లో అంటే నేను కూడా స్టడీలో రన్నింగ్ ఉన్నా అని నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతవరకు నేను వెళ్ళిపోయిన పక్క అనుకున్నా, చదువులో నేను లేననుకున్నా. కానీ మార్కులు పెరిగేసరికి కొంచెం నమ్మకం వచ్చింది. అప్పుడు సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ప్రతి వీడియో సార్ ఏం పెట్టినా ఫస్ట్ చూస్తుంటే నేనే చూడాలా, దాన్ని ఫాలో కావాలి. అప్పుడు సార్ టెట్ అయిపోయిన కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత సంజయ్ మేడం ఫోన్ చేశారు, సార్ మీరు చదువుతున్నారంటే లేదు మేడం అన్న. సరే మనం చదువుదాం, ఇట్లా ఒక ప్లాన్ చెప్పింది మేడం, అట్లా చదవడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ దినేష్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పిండు, ఆయన కూడా నాకు చెప్పిండు, కాదు ఈ సబ్జెక్ట్ ఇట్లా ఉంటుందని చెప్పేస్తే మంచిది చదివినాం. సరే అయిపోయింది. అది మొన్న ఎగ్జామ్ రాసేటప్పుడు బిఫోర్ సార్ కోసం ఫోన్ చేసిన నేను. సార్ ఫోన్ లేకపోయేసరికి నాగేశ్వర రావు ఫోన్ చేసిన, సార్ ఎగ్జామ్స్ పెట్టలేడు ఇప్పుడు, నాకైతే వేరే సార్ వాళ్ళది వినడం నా వల్ల అయితలేదు, ఎందుకంటే నేను సార్కి అంత కనెక్ట్ అయిపోయినా, కాబట్టి కొంచెం చెప్పండి సార్ అంటే సార్ అన్నారు, సార్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తా చెప్పాడు. ఎట్టకేళ్ళకు లాస్ట్కి మళ్ళీ సార్ ఎగ్జామ్ పెట్టారు. నేను ఎక్కువ ఏం చదవలేదు. నేను నా విజయంలో 100కు 100% నా వంతు ఏం లేదు, మొత్తం సార్దే నిజం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను స్విగ్గీలో పనిచేస్తుంటే నా పరిస్థితుల వల్ల నేను స్విగ్గీలో పనిచేస్తూ జాబ్ కొట్టడం అనేది నాట్ ఈజీ. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్. కానీ ఒకటే నాకు నమ్మకం, సార్ మీదనే నమ్మకం, మొత్తం నమ్మకం అంతా సార్ పైనే. సార్ వీడియో చూడడం, ఎగ్జామ్ రాయడం. నేను ఎక్కడైనా ఉన్నా నా ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనం రీబ్యాక్ చూసుకుంటాం కదా, ఫీడ్బ్యాక్ చూసుకుంటే క్వశ్చన్ ఆన్సర్ చూస్తూ ఉండేవాడిని. అలా చూసుకుంటూ సార్ వల్ల ఈరోజు జాబ్లోకి ఎక్కినా. దీని మొత్తం క్రెడిట్ అంతా సార్ది. ఇంకొకటి, ఒకవేళ నేను చెప్పే ఇప్పుడు స్కూల్లో ఒక స్కూల్ మొత్తంలో 100 మంది టీచర్లు అవుతారు అని పిల్లలు అంటే అందులో 70 మెంబర్స్ని సోషల్ వైఫ్ నడిపిస్తా ఖచ్చితంగా. కాబట్టి సార్ నా గుండె కొట్టుకుంటున్న రోజులు మిమ్మల్ని మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం జర్నీ అంతా చూసుకుంటే జాబ్ చేసుకుంటూ, ఆ జాబ్ ఏంటో తెలుసు కదా మనకి, ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇది స్విగ్గీ జాబ్ అంటే ఎక్కడికక్కడ ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఆ ట్రావెల్లో కూడా ఆయన పాఠాలు వింటూ దాని ఆప్సోపన పడుతూ నేర్చుకుంటూ మళ్ళీ కొంచెం సమయం దొరికినా కూడా పుస్తకాల మీద దృష్టి పెడుతూ బాగా ఎఫెక్టివ్గా చదివారు. మనం అనుకున్నాం ఇందాక ఎవరితో అన్నాం, సమయం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే పని ఉన్నవాడికి తెలుస్తుంది సమయం విలువ. ఖాళీగా కూర్చున్నవాడికి సమయం విలువ తెలియదు. ఎవరికైతే జాబ్లో పనిలో ఉంటుందో గంట దొరికితే ఆ గంట అమూల్యంగా దొరుకుతుంది. ఆ గంట కూడా 100కి 100 పెట్టి 100% మనసు పెట్టి చదివితే 24 గంటలు చదివినోడి కంటే ఈ గంట మనసు పెట్టి చదివినోడు గొప్పడవుతాడు ఖచ్చితంగా. అది మన బాలు సార్ ద్వారా నిరూపితమైంది. థ్యాంక్ యూ సార్. నౌ వి ప్రసాద్ సార్. మీ యొక్క అనుభవాలని పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా దేవుడు సార్, మీరు ఫస్ట్ గాడ్ ప్రాణదాత సార్, దాదాపు సార్. ఎందుకంటే 2018 డిఎస్సి మిస్ అయిందండి నాకు. ఫస్ట్ 1:3లో వెళ్ళాను. అది మిస్ అవ్వటం నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నాకు ఎగ్జామ్స్ ఏమి రాయాలి సార్, మోడల్ ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలియదు, మౌనంగానే ప్రిపేర్ అయ్యాను సార్. కానీ ఎడార్లో ఓయాసిస్లో వజ్రంలాగా మీ యాప్ దొరికింది సార్ నాకు. మీ ఎగ్జామ్స్ వల్లే నేను ఈ విజయాన్ని సాధించాను సార్. ప్రిపరేషన్ ఎలా చేశారు? ప్రిపరేషన్ అంటే ఎర్లీ మార్నింగ్ లేసేవాడిని సార్, 4 కల్లా. మీరు చెప్పినట్టు మెథడాలజీ ఎర్లీ మార్నింగ్ కష్టమైన సబ్జెక్ట్ని ఫాలో అయ్యాను సార్. ఓకే. తర్వాత కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యాను సార్. తర్వాత కంటెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడిని సార్. ఓకే. ఇలా ఎంతకాలం పాటు ఇది? 1.5 years సార్. 1.5 year
అదే పనిక అదే పని సార్, ఇంకేది ఇంకో వేరే పనే పెట్టుకోలేదు సార్ నేను. సో అలా చదివారు కాబట్టి ఈరోజు మీ ఎగ్జామ్స్ అసలుకి క్వశ్చన్ ఎలా ఉంటుందా అని కూడా మాకు ఆలోచింపజేశారు సార్ మీరు. ఓకే, ఈ క్వశ్చన్ తప్పైనప్పుడల్లా ఇందాక చెప్పినట్టుగా చూసుకునేవాడిని సార్. ఓకే, అలాంటి ఎగ్జామ్ అంటే భయం లేకుండా చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2024 డిఎస్సిలో ఎగ్జామ్ హాల్లో పోయినప్పుడు ఇదివరకు అయితే చాలా భయంగా పోయేవాళ్ళం సార్. ఓకే, అలాంటిది 2024 డిఎస్సి ఎగ్జామ్ హాల్లో పోయినప్పుడు అసలు పీర్ అంటే ఏంటో తెలియదు సార్ మాకు, మీ ఎగ్జామ్స్ రాయటం వల్ల. స్టేజ్ పేరు అర్థమవుతుంది, అర్థమవుతుంది. కొందరికి స్టేజ్ పేరు ఉంటుంది కానీ గురువయ్య గారు, అది గురువయ్య సార్ ప్లీజ్ కంప్లీట్. మాటల్లో చెప్పలేకపోయినా కళ్ళల్లో ఆ నవ్వుల్లో ఆ భావం అనేటువంటి తెలిసిపోతుంటుంది. సో ఆయన 2018 డిఎస్సి మిస్ అయ్యి ఆ డిప్రెషన్ నుంచి బయటపడి మళ్ళీ చదువుని స్టార్ట్ చేసి మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ స్థాయికి ఆ సార్ వెళ్ళటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒకసారి మనం అతనికి అభినందనలు తెలుపుకుందాం. రండి సార్. గురవయ్య గారు, మీ పేరు నాకు బాగా గుర్తుంది. సో మీ అనుభవాలని పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు. నేను 2012 నుంచి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. 12 నుంచి కూడా సోషల్ టీచర్గానే నేను రాణించడం జరుగుతూ ఉంది. అలాగే దాదాపు 10-12 సంవత్సరాలు నాకు కంటెంట్ మీద బాగా గ్రిప్ ఉంది. తర్వాత మెటీరియల్ టన్నుల కొద్ది మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నాను. 2012 డిఎస్సి మిస్ అయింది. 17లో కూడా దాదాపు దగ్గర వరకు వచ్చాను, అది కూడా మిస్ అయింది. సమస్య ఎక్కడుందో తెలియట్లేదు. అసలు ఏంటి, నా దగ్గర కంటెంట్ ఉంది, 10 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ చేస్తున్నాను, కానీ సరైన విధానంలో నేను వెళ్ళట్లేదేమో అని చెప్పేసి వెతుకుతూ ఉంటున్నప్పుడు మరి అదే సార్ ఇంకేదైనా కోచింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆ యాప్ ఎస్ఎన్ఎస్ యాప్ పర్చేజ్ చేసుకోవటం, దాంట్లో క్లాసెస్ పెట్టడం కూడా జరిగింది. తర్వాత సో ఇది కాదు, అసలు ఉంది కంటెంట్ ఉంది, అది కాదు కదా అసలు వెళ్ళాల్సిన విధానం ఏంటి అనేది చూసినప్పుడు సార్ క్లాసెస్ మరి రావటం జరిగింది. అందులో సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ శ్లోకం నాకు ఇంకా గుర్తుంది. ప్రసన్న ప్రక్షే ప్రసారి దృశ్య అని చెప్పేసి అది ఎంత చక్కగా సారు అద్భుతంగా వర్ణించారంటే నిజంగా అసలు మెథడాలజీ అంటే నువ్వు యాప్లో అయినా ఎక్కడైనా అసలు మెథడాలజీ ఎవరు సరిగా చెప్పేవాళ్ళు కాదు, కానీ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క పాయింట్ని అప్లికేషన్ మెథడ్లో చెప్పడం ద్వారా ఇంకా సరిగా కరెక్ట్గా నాకు సార్ గైడెన్స్ కావాలని చెప్పేసి ఇంకా పర్చేజ్ చేసుకోవడం జరిగింది. అలాగా ఎగ్జామ్స్ రాయడానికి దేవుడు మరి ఇంకా యాప్ ద్వారా చాలా మరి నాకు సక్సెస్ కావడం అనేది జరుగుతాం. తర్వాత సార్ ఫస్ట్ ప్లాన్ ఇచ్చాడు, ఈ ప్లాన్ ప్రకారం వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్లాన్ ప్రకారం రాసేవాడిని. కొన్నిసార్లు ఎగ్జామ్స్ కొరకు వెయిట్ చేసేవాడిని, సార్ ఎప్పుడు పెడతాడా. దాదాపు 11:30కి కూడా సార్ ఎగ్జామ్ పెట్టేవాడు. సో పెట్టగానే నేను ఇంకా 11:30కి నేను వెంబడే రాస్తూ ఉండిపోయాను అనమాట. అలాగా ఎక్కువ ప్రిపరేషన్ 2 days గ్యాప్లో సార్ ఎగ్జామ్ పెట్టేవాడు. 2 daysలో ఆ బుక్ మొత్తం చదవాలంటే అసలు కంప్లీట్గా నాకు నా లోకాన్ని మర్చిపోయేది. మా వైఫ్ చాలా నాకు సాయం చేసింది. తను కంప్లీట్గా పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో ట్యూషన్ పెట్టుకొని తను ఇంకా కుటుంబాన్ని సర్దుకోవటం అలాగా తను చేస్తూ ఉంది. తను కూడా నా సక్సెస్లో ఎంతగానో మరి తోడుగా ఉంటుంది. పిల్లలు కూడా చాలాసార్లు అనేవాళ్ళు, డాడీ మాతో ఆడుకోవా, మాతో మాట్లాడవన్నప్పుడు చాలా బాధేసేది. కంప్లీట్గా నేను వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి డాడీ ఇన్ ద కేవ్ అనేటోళ్ళు అంతే వాళ్ళని. అలాగా ఒక గుహలోగా నేను వెళ్ళి ఏదో జపం చేసినట్టుగా నేను అలా చదువుకుంటూ బాగా చదువుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయడానికి నేను ఎప్పుడు కూడా టాప్ 10లో చివరిలో ఉండేటోడిని ఆ ఎగ్జామ్స్లలో. ఎప్పుడు టాప్ ఫస్ట్ సెకండ్కి వెళ్దామని చెప్పేసి చాలా ట్రై చేసేవాడిని అనమాట. చాలా ట్రై చేసినప్పటికీ సో ఎక్కడో దగ్గర మిస్టేక్ పోతా ఉంది, ఏంటికి మిస్టేక్ ఇలా పోతా ఉంది అని చెప్పేసి చూసేవాడిని. నేను గురుకులకు కూడా రాశాను. గురుకులలో జోన్లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చిందనమాట, గురుకుల టీజీటీ సోషల్ స్టడీస్లో. సో అలా సార్తో నేను షేర్ చేసుకున్నాను. సార్ ఇలా నాకు గురుకుల వచ్చింది సార్ అన్నప్పుడు సారు
కంగ్రాట్స్ చెప్పారు. తర్వాత అది గురుకుల జాయిన్ అయినప్పుడు కూడా సో లేదు ఖచ్చితంగా డిఎస్సి టీచర్గానే వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. ఆ ఎగ్జామ్స్ మళ్ళా ప్రతిదినం కూడా రోజు దాన్ని మళ్ళీ రాసుకోవడం, మరోసారి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మీ యాప్ నిజంగా అద్భుతం సార్. మా యొక్క సక్సెస్కి ఒక స్టెప్స్ లాగా అది మాకు పనికొచ్చింది. మీ ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డామంటే ఆ స్టెప్స్ ఎక్కువ వచ్చాం కాబట్టి మీ ఇక్కడ నిలబడగలిగాం సార్. దాని కొరకు మీరు చేసిన ప్రయత్నాలు మీ కృషి నిజంగా అది వెలకట్టలేని సార్. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాస్తానికి అంత టెన్షన్ పడ్డామంటే ఆ ఎగ్జామ్ పేపర్ని తయారు చేసి నైట్ 11:30కి ఎగ్జామ్ యాప్ని అప్లోడ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. సో చాలా అనుకునేవాళ్ళని సారు కొన్నిసార్లు వెళ్తూ బాగాలేనప్పుడు చాలా మేము కూడా సఫర్ అయ్యాను. సో అలాగా మాకు సక్సెస్కి మీరు చేసిన కృషికి సో వందనాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. గురవయ్య గారి యొక్క ఉపన్యాసంలో కొన్ని విషయాలు మనకు గుర్తొస్తున్నాయి అన్నమాట. నేను నిజమే సార్ అన్నట్టుగా 11:30కు కూడా నేను ఎగ్జామ్స్ అప్డేట్ చేసేవాడిని. కారణం ఏంటంటే అది పర్సనల్గా మనం చెప్పుకోకూడదు, కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చేది. కానీ నేను పెట్టే ఎగ్జామ్ కోసం అక్కడ 200 మంది రాసిన ఎవడో ఒకడు చూస్తూ ఉంటాడు, వాడిని నేను సాటిస్ఫై చేయాలి కదా. 9ంటికి అనివ్వండి, నేను 9:10 అయ్యేది, 10:11 అయ్యేది. అయినా కానీ చూస్తూ ఉంటాడేమో నా కోసం, నిరుత్సాహపరచకూడదు ఆ వ్యక్తిని అని 11:30 అయినా సరే దాన్ని అప్డేట్ చేసేవాడిని. ఎవరా ఒక్కడ అనుకుంటే అది ఆయన ఇప్పుడు వచ్చాడు అక్కడికి. వెరీ హ్యాపీ, ఇంక జన్మ ధన్యమైంది నాకు. నేను అనుకున్నా ఇంత లేట్గా చేస్తాను, అందరూ 90% పడుకుంటారులే, పొద్దుట రాత్రిలే 4-5 రోజులు అలా ఉంచుతాడు కదా సారు, అప్పుడు చూద్దామని అనుకుంటేనే ఏమో ఆ డేట్ రోజున రాయాలని కూడా ఒకరిద్దరు ఉంటారు, ఆ ఒక్కరి కోసమని పెట్టాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెట్టేవాడిని. ఖచ్చితంగా అది సక్సెస్ అయింది. సో సునీల్ గారు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ మనం యూట్యూబ్లో చెప్పుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సునీల్. ముందుగా ఈ స్థానానికి రావడానికి కారణమైన మన గురువు గారు మురళీధర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జాబ్ కొట్టడం వెనుక నా యొక్క ప్రిపరేషన్ 2014 నా బీఎడ్ అయిపోయిన నుంచి వెళ్ళి ఒకటి స్కూల్ అసిస్టెంట్ కావాలని, సోషల్ స్టడీస్ కావాలని ఉండేది. అయితే నా యొక్క డిఎస్ ప్రిపరేషన్ అనేది మురళీధర్ క్లాస్ రూమ్ యాప్, ఇట్ మీన్స్ మురళీధర్ సార్కు కలవడానికి ముందు ఆ తర్వాత అనేది చెప్పడం నేను ఏమాత్రం సంకోచించాను. నా విజయంలో నేను విజయం సాధిస్తే పొంగిపోయే మొదటి వ్యక్తి బహుశా నా భార్య అవుతుంది. ఎందుకంటే తన మీద నేను, నా పైన తను, మా ఇద్దరి పైన నా పిల్లలు ఆధారపడి ఉంటారు. ఆ తర్వాత ఎలాంటి స్వార్థం లేకుండా నా విజయాన్ని కోరుకునేది నా తల్లిదండ్రులు, తర్వాత నా కుటుంబ సభ్యులైనటువంటి నా అన్న. సో వీళ్ళకి ఎందుకంటే నేను వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన కాబట్టి వాళ్ళకు కామన్, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా 10 మంది జీవితంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 10 మందిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఉండే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులే. ఆ ఉపాధ్యాయుడే నాకు మురళీధర్ సార్ గారు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా సార్ నాకు 2 minutes ఇచ్చిండు. బహుశా సారు స్ప్రైట్ యాడ్ గుర్తొచ్చినట్టు సూటిగా సుత్తి లేకుండా చెప్పండి సార్. ఒకటే సార్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, మనం విజయ తీరాలకు చేరాలంటే అడ్డదారులు దొడ్డిదారులు అనేది ఏముండేది, రజనీకాంత్ గారు చెప్పినట్టు రహదారులే ఉంటాయి. ఆ రహదారిని ఏర్పరచుకునే బాధ్యత మనది. రహదారి ఎట్లా ఉంటుందో చూపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు. అట్లాంటి ఉపాధ్యాయుడు మనకు దొరకడం నిజంగా మన గొప్ప విషయం. 2017లో నేను జాబ్ మిస్ చేసుకున్నా, అది కమ్యూనిటీలో. షెడ్యూల్ క్యాస్ట్లో మా జిల్లాలో 5 వేకెన్సీ ఉంటే నాకు 7th ప్లేస్ వచ్చింది. విపరీతంగా చదివేవాడిని కానీ ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండే. సచిన్ అంతటోటే ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా పోతే డక్అవుట్ అయిన రోజులు ఉన్నాయి. నేను కూడా అప్పుడు డక్అవుట్ అయినా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కమ్యూనిటీ లాస్ట్ పోస్ట్ కోసం చూసిన నేను గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్కు సంబంధించి జోన్ 2nd ర్యాంకు మొత్తంగా ఓపెన్లో పోస్ట్ కొట్టిన.
ఇప్పుడు జిల్లా సెకండ్ ర్యాంక్ అయినా. సో ఎవరైనా కూడా నేను డిఎస్సి ప్రిపరేషన్లు ఉన్నామంటే నీ కమ్యూనిటీ ఏందని అడిగారు. నా కమ్యూనిటీ కాదు, నా ర్యాంక్ చూడని మొన్న గర్వంగా చెప్పుకున్నాను. ఇంకొక ఆనందించదగ్గ ఏంటంటే మా చిన్నప్పుడు తెలుగులో పద్యం ఉండే, పుత్రోత్సాహం కలిగించేవాడే పుత్రుడు అని. కరెక్టేనా? ఇన్ని రోజులు మీ కొడుకు ఏం చేస్తాడంటే, నా పెద్ద కొడుకు ఇట్లా బీఎడ్ చేసిండు, కుటుంబ బాధ్యతల వల్ల అగ్రికల్చర్ అయింది, చూసుకుంటాడు అనేది. ఇప్పుడు నీ చిన్న కొడుకు ఏం చేస్తాడనంటే, చదువుతాడంటే కొందరు ఎగతాళిగా ఊళ్ళో మాట్లాడేదట. ఇంకా చదివిపిస్తాను, నీ కొడుకు పెళ్లి చేసిన పాప అయింది, ఇంకా చదివిపిస్తాను అంటే ఏమనకుండా వచ్చేది. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఫంక్షన్కి పోయినప్పుడు నీ కొడుకు ఏం చేస్తాడంటే, నా కొడుకు నాకు గురుకుల టీచర్ అని చెప్పింది రీసెంట్గా. సో మా నాన్నకు ఒక పుత్రోత్సాహాన్ని కలిగించిన మా కుటుంబానికి. సో అదేవిధంగా రాబోయే కాలంలో మురళీధర్ సార్ పర్యవేక్షణలో మనమైతే ఎట్లయితే విజయాన్ని సాధించినామో, మనం మన పాఠశాలలో మన పిల్లలకి అట్లాంటి విజయాలను అందించే విధంగా నిరంతరం ప్రోత్సాహం కలిగించాలని, అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్క వ్యక్తిని మనం మానసికంగా శారీరకంగా మన విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరుకుంటూ, నిరంతరం విజయం దిశగానే మన ప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మురళీధర్ సార్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీల్, గ్రేట్, థ్యాంక్ యూ. పి మహేష్ సార్, ప్లీజ్ కమ్. మహేష్, మీ యొక్క అనుభవాలు చెప్పాల్సిందే తెలుపుతున్నాను. ముందుగా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి అవకాశం కల్పించినటువంటి మురళీధర్ సార్ గారికి ప్రత్యేకంగా మా యొక్క ఇంకా చెప్పలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఈరోజు మాకు జీవితాన్ని కల్పించిందే మీరు. ఎందుకంటే మేము ఎన్నో అవమానాలు భరించడం, అంటే ఇంత చదువు చదివిండు, ఏం జాబ్ లేదు ఏం లేదు అన్నటువంటి మాటలు చాలా సమాజంలో మమ్మల్ని మస్తు మాట్లాడినారు. ఇంకేం చదువుతావు అని కూడా అన్నారు. మాకు నిజంగా మేము అంతకుముందు ఈరోజు మురళీధర్ సార్ క్లాస్ రూమ్లో చదువుకున్న వాళ్ళకు మిగతా వాళ్ళకు తేడా ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ పర్ఫెక్ట్ గైడెన్స్ సార్. నేను 2022లో ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ కావడం అనేది స్టార్ట్ చేసిన. ఇది ఫస్ట్ డిఎస్సి నేను రాసింది. ఈ డిఎస్సిలోనే నేను క్లియర్ చేసుకున్నా. ఎందుకంటే గతంలో నేను కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. నేను సెట్ క్వాలిఫైడ్ అయినా, నెట్ క్వాలిఫైడ్ అయినా. నేను ఆ రూట్ మార్చి నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావాలని మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ దాన్ని బేస్ చేసుకొని నేను చూసిన సార్. అది చదివిన తర్వాత మీరు ప్రతి పాయింట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సార్. ఇంకోటి, ఎన్నిసార్లు బుక్కులు చదివినాం అన్నది ముఖ్యం కాదు. ఆ బుక్లో నుంచి క్వశ్చన్ ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలనేది చెప్పారు సార్. అది మాకందరికి కూడా ప్రతిదీ బుక్ మెథడాలజీ కానీ తర్వాత కాంటెంట్లో కానీ మాకు ఈరోజు డిఎస్సి సాధించడానికి ఆ 2 అంశాలు పర్ఫెక్ట్గా మేము చూసుకున్నాం. కాబట్టి ఈరోజు మేము ఈ విజయాన్ని అందించడంలో మీరు క్రియాశీలకంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్. ఈ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చిండ్రు, ఈరోజు మాకు మీరు ఈ జీవితాన్ని ఇచ్చారు సార్. ఈ సొసైటీలో మాకు నిలబడడానికి పలాని వ్యక్తి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ టీచర్ సోషల్ టీచర్ అనడానికి కారణం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ అనేది మా అందరి జీవితాల్లో వెలుగును నింపింది. మరి ఇలాగే ఇంకొంతో మందికి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంకెంతో మందికి మీ యొక్క సూచనలు, మీ యొక్క సలహాలు, మీ యొక్క గైడెన్స్ అనేది తప్పకుండా అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చినటువంటి ఇంతగా మీరు చెప్తూ మీరు రేపు పాఠశాలకు వెళ్ళిన తర్వాత కూడా విద్యార్థులను కూడా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకురావడానికి మీ వంతు కృషిగా పనిచేయాలని చెప్తున్నారు. తప్పకుండా మేమందరం కూడా పనిచేస్తాం, మనస్ఫూర్తిగా పనిచేస్తాం. ఎందుకంటే మేమందరం కూడా రూరల్ ఏరియా నుంచి తర్వాత బ్యాక్వర్డ్ ఏరియా మేమందరం కూడా
తక్కువ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తప్పకుండా మేము అలాంటి పిల్లలపై దృష్టి సాధించి తప్పకుండా వాళ్ళను ముందుకు తీసుకురావడానికి మేము అంతగా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మురళీధర్ సార్ గారికి మరియు టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. మహేష్ గారి గురించి మీకు తెలియదు ఏంటంటే ఆయనది కామర్స్ బ్యాక్గ్రౌండ్. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మన దారిలోకి వచ్చారనమాట. పైగా ఆయన లెక్చరర్గా పనిచేస్తూ టెట్ అన్ని క్వాలిఫై ఉండి కూడా ఒక స్టెప్ కిందకి దిగి దీని సంగతి ఏంటో చూడాలనుకున్నారు, చూడగలిగారు. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా ఆయన ఎంతో గర్వంగా మన ముందు నిలబడ్డారు. ఆయన క్రెడిట్ నాకు ఇస్తున్నారు, మీరు క్రెడిట్ నాకు ఇస్తున్నారు, సంతోషమే. కానీ ఎవరి విజయమైనా ఎవరి పరాజయమైనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఒకరు పరాజయం పొందడానికైనా మరొకరు విజయం సాధించడానికైనా ఎక్కువ మెజారిటీ పార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఈరోజు విజయం సాధించారంటే మీరు పడ్డ తపన, మీరు పెంచుకున్నటువంటి కసి, ఆ పట్టుదల మిమ్మల్ని ఈరోజు ఉన్నత స్థితికి అనేటువంటిది తీసుకొచ్చింది. మంచి ఉపాధ్యాయులుగా మిమ్మల్ని సమాజంలో నిలబెట్టింది. ఎందుకంటే బీఈడీ చేసినట్టు వాళ్ళు అందరూ తిడతానంటారు, ఇంకా చదువుతావు ఏందిరా నువ్వు, ఇంకెంతకాలం చదువుతావు నువ్వు, ఎప్పుడో చిన్నప్పుడు పాప పుట్టినప్పుడు మొదలెట్టు పాప కాలేజీకి పోతా ఉన్నది, నువ్వు చదువుతూనే ఉన్నావు అంటాడు. ఇలాగ ఎన్ని అవమానాలు ఇవి. మామూలుగా మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఇటువంటిది ఉండదు. ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ కొంతకాలం చదివి పోతాడు, ఏదో చూసుకుంటాం, మనం అలాగే చూస్తూనే ఉంటాం. కానీ ఏదో ఒక రోజు ఫలించి అది అద్భుతమైనప్పుడు తర్వాత బ్యాచ్కి కానీ కొంచెం కామెంట్స్ చేసే వాళ్ళ శాతం ఖచ్చితంగా తగ్గుతుంది. మీ విద్యను చూసి ఇప్పుడు ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాట అనడానికి సరే చదువుతున్నాడు కదా పోనీలే పాపం అనే విధంగా మీ విజయం అనేటువంటిది వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను కూడా. నెక్స్ట్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. కోటేశ్వరరావు గారు మంచి పిల్లవాడు, గుడ్ బాయ్. మన లెక్క మంచి గుడ్ బాయ్. మనకి కొన్ని స్లోగన్స్ ఉంటాయి, 1 shot 2 birds. అలాగే ఇందాక మన మేడం గారు కూడా ఇలాగ వెళ్తేనే అవుతుంది అంటే అది కాదు, కొంచెం క్రాస్ చేసి వాళ్ళు ఉంటారు. ఈయన కూడా అంతే, 1 shot 3 birds అన్నట్టుగా ఎట్ ఎ టైం 3 జాబులు కొట్టడం అనేటువంటిది. ఒక్క జాబు కొట్టడానికి నానా పాటలు పడుతూ ఉంటే ఈయన 3 జాబులు కొట్టాడు. ఎంత చదివితే ఎంత రసం పిండితే ఆ సారాంశాన్ని పట్టుకుంటాను కానీ జాబులు రానటువంటి పరిస్థితి, నెలల తరబడి సంవత్సరాల తరబడి నిరీక్షణ చేయవలసిన పరిస్థితి ఉన్న సందర్భంలో ఆయన అట్ ఎ టైంలో ఇలా జాబులు ఎక్కువ సెలెక్ట్ అవ్వడం అనేది అద్భుతం అనమాట. కోటేశ్వరరావు గారు మీ యొక్క విజయగాథను ఒక 3 నిమిషాల్లో చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను. తప్పకుండా సార్. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువుగారు అయినటువంటి మురళీధర్ సార్ గారికి, అలాగే వారి యొక్క టీంకి, అలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా శుభాశీస్సులు, నమస్కారాలు. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడ్డాను అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి సామాజికంగా చెప్పుకోవచ్చు, ఒకటి ఆర్థికంగా చెప్పుకోవచ్చు. దీని వెనక ఎన్నో పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి. కొన్ని సంఘటనలు మన మిత్రులు కొంతమంది చెప్తుంటే అది నాకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర్ సార్ కానివ్వండి, అలాగే గురువయ్య సార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో జరిగిన అంశాలన్నీ కూడా సేమ్ రిలేటెడ్గా నాకు కూడా అవే జరిగాయి. ముఖ్యంగా నేను గత 7-8 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ వస్తున్నాను. ఆ టైంలో నాకు 2017-18 డిఎస్సి పడ్డప్పుడు నేను ఎలాంటి గైడెన్స్ లేదు, నాకు కంటెంట్ ఉంది. కంటెంట్ తోటి నేను ఏదైనా జాబ్ వచ్చేస్తుంది, ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పేసి ప్రిపరేషన్ ఏదో జస్ట్ 1 or 2 days 4 days ప్రిపేర్ అయ్యి జస్ట్ వెళ్ళి అటెండ్ చేయడం జరిగింది. కానీ అందులో మనకి అయినప్పటికీ కూడా జస్ట్ ఒక 1.5 మార్కులోనే మిస్ అయింది. సరే, ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇక ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను, అట్లనే నడుస్తుంది. కానీ ఒక్కసారి జీవితంలో లైఫ్ ఒక్క టర్న్ తిరిగింది నా జీవితంలో.
అది ఎక్కడ అంటే కరోనా టైంలో ఒక్కసారిగా స్కూల్ బంద్ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఆర్థికంగా చాలా వెనకబడడం జరిగింది. ఎవరు ముందుకొచ్చి ఆదుకునే వాళ్ళు లేరు. మరి ఫ్యామిలీ ఉంది, దాన్ని తగ్గట్టుగా మరి ఎలాంటి ఉపాధి లేదు. ఇక తప్పదు అనుకొని ఆ తర్వాత 2022 సంవత్సరం ఇక ఒకటే గట్టిగా నిర్ణయించుకున్నాను, ఈసారి డిఎస్సి పడితే నేనే టాప్లో ఉండాలి, నా సబ్జెక్ట్లో నేనే టాప్లో ఉండాలి, నేనే కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాను. దానికి మరి ఎవరు గట్టిగా మనకి మరి గైడెన్స్ ఇస్తారు ఏంటనేది ఒక్కసారి సెర్చ్ చేస్తుండగా మన మురళీధర్ సార్ యొక్క యూట్యూబ్ క్లాస్ ఒకసారి వినడం జరిగింది. ఆ యూట్యూబ్ క్లాస్లో సార్ చెప్పినటువంటి విధానం బాగా నచ్చింది. దాంతో సార్ గైడెన్స్ అప్పుడే ఫోన్ చేసి, సార్ మీ యొక్క కోర్స్ నేను తీసుకుంటున్నాను, మరి నేను ఈ కోర్స్ తీసుకుంటున్నా, నన్ను ఒక స్థాయిలో మీరు నిలబెట్టాలంటే తప్పకుండా అమ్మ నువ్వు నేను చెప్పిన గైడెన్స్లో నువ్వు నడుచుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు అందరికంటే ముందుంటావు, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు అని చెప్పేసి ఆ రోజు సారు నమ్మకం ఇవ్వడం జరిగింది. దాంతో అప్పుడే మా వేసవికాలం టెట్ ఎగ్జామ్స్ అప్పుడు రాయడం జరిగింది. అప్పుడే మా కొంతమంది మిత్రులు కూడా అందరు కూడా పరిచయం అయ్యారు అదే క్లాస్లో. అప్పుడు టెట్ రాయడం జరిగింది. సార్ ఇచ్చిన గైడెన్స్ అదే ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆ ఎగ్జామ్స్లో సార్ ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్లూస్, అలాగే ఆయన ఇచ్చేటువంటి ప్రశ్న విధానం అదంతా కూడా ఒక్కోసారి నేను సార్తో ఆర్గ్యూ చేసేది, సార్ ఈ క్వశ్చన్ ఏంటి ఇలా ఉంది కదా, అట్లా కదా సార్, ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే సారు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అయినా కానీ గట్టిగా ప్రయత్నం చేశాను. నేను మామూలుగా రాసినప్పుడు నాది జస్ట్ 89 మార్క్స్ అప్పుడు. కానీ సార్ యొక్క క్లాసులు విని ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ తర్వాత 2022 మే మంత్న నాకు ఒక్కసారిగానే 114 మార్కులు వచ్చాయి. మరి ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మ సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ ద్వారా నేను ఇంత మార్క్స్ సాధించాను, ఈసారి డిఎస్సి పక్క నాదే అని చెప్పేసి బాగా గట్టిగా అనుకున్నా. ఆ విషయం ముఖ్యంగా నా ఈ యొక్క స్థితికి రావడానికి కారణం మురళీధర్ సార్ ఎలాగో నా ఇంట్లో మా ఫ్యామిలీ సభ్యులు అలాగే ముఖ్యంగా నా భార్య, మా మదర్, అలాగే మా సిస్టర్, వీళ్ళ ముగ్గురు కూడా తోడుండి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా మా భార్య కూడా నాతో పాటు బిఎడ్ చేసిన బయాలజికల్ సైన్స్. ఆమె యాక్చువల్గా ఆమె కూడా చదవాల్సిందే, కానీ ఇద్దరం కలిసి కూర్చుంటే ఎక్కడ మళ్ళీ జాబ్ మిస్ అవుతుందో, మళ్ళీ మనం ఈ స్థితికి మళ్ళీ రావద్దు, మళ్ళీ భవిష్యత్తులో ఎవరో ఒకళ్ళు ముందుంటే చాలు, తర్వాత నేను తీసుకుంటా ఆ స్టెప్ అని చెప్పేసి నన్ను ముందుండి నడిపించింది. ఫ్యామిలీ విషయాలన్నీ కూడా తను చూసుకుంది, నన్ను ముందుకు నడిపించింది. ఈరోజు ఈ రకంగా ఇక్కడ ఉండడానికి కూడా నా భార్య సహకారమే. అలాగే మా అమ్మగారు కూడా ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా నువ్వు తక్కువ పడద్దు, వేరే వాళ్ళ దగ్గర నువ్వు చులకన కావద్దు, నీకు ఒక స్థానం ఉండాలి, సమాజంలో నీకు గౌరవం ఉండాలని చెప్పి మా అమ్మగారు ఎంకరేజ్ చేశారు. మా సిస్టర్ కూడా, ఆమె కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయే, ఎక్స్చేంజ్ కానిస్టేబుల్. ఆమె కూడా ఎంకరేజ్ చేసింది ఫైనాన్షియల్గా, అన్నయ్య నువ్వు ముందు చదువు, ఫైనాన్షియల్గా నేను వస్తాను, ఏదో కొంత నీకు సాయం చేస్తానని చెప్పేసి మా సిస్టర్ కూడా హెల్ప్ చేసింది. వీళ్ళందరి సహకారంతో నేను ఈ రకంగా ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాను. అందుకు ముఖ్యంగా మాకు ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలోనే డిస్ట్రిక్ట్లోనే మొదటి స్థానం సాధించాలి అనే ఒక కసి ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా సార్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ఆయన పెట్టిన ఎగ్జామ్ మెథడ్ ఏదైతే మెథడ్లో ఒక్కోసారి క్వశ్చన్లో కూడా తికమకగా ఉండేది, ఈ రకంగా కూడా క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి అనుభవం నాకు ఆయన ద్వారానే తెలిసింది. అంతకుముందు ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుందో కూడా తెలియదు. అలాంటిది ఆ క్వశ్చన్ ఇచ్చే విధానంలో ఎగ్జామ్లో ఇలా ఇస్తారా అనేటువంటి విషయం కూడా అప్పుడే నేను తెలుసుకోవడం జరిగింది. దాన్ని నేను ఫాలో అయ్యాను. అదే విధానంతో నేను ఎగ్జాము రాయడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగినటువంటి 2024 డిఎస్సిలో వచ్చిన పేపరు మా సెషన్లో, మరి మిగతా వాళ్ళ సెషన్లో ఎలా ఉందో నేను చూడలేదు, కానీ మా సెషన్లో వచ్చినటువంటి పేపర్ చాలా డిఫికల్ట్.
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆదిలాబాదు, మంచిర్యాల ఈ డిస్టిక్ 30 తారీఖు మార్నింగ్ జరిగింది. చాలా డిఫికల్ట్ పేపర్. అది పక్కా చేస్తే మాత్రం నిజంగా సబ్జెక్ట్ అంటే గ్రిప్ ఎలా ఉంటుందో అనేది ఆ పేపర్ చేస్తే తెలుస్తుంది. అంత డిఫికల్ట్ పేపరు ఇవ్వడం జరిగింది. మరి ఇంత డిఫికల్ట్ పేపర్లో కూడా నాకు చాలా వరకు డౌట్ ఉన్నాయి. చేసి వచ్చిన తర్వాత ఇంత డిఫికల్ట్ పేపర్ ఇచ్చారు కదా, నాకు మరి ఏమైంది అన్నటువంటి ఒక సందేహం ఉండేది. మా మిత్రుడు సునీల్ కూడా నాతో పాటు షేర్ చేసుకునేవాడు. ఏదన్నా పరిస్థితులు ఉంటే, ఏదన్నా సందేహాలు ఉన్నా షేర్ చేసుకునేవాడు. అప్పుడు మా మిత్రుడు కూడా చెప్పారు, అమ్మో ఇదేదో డిఫికల్ట్గా ఉంది పేపరు, ఇది ఎట్లానో ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ ఆ డిఫికల్ట్ పేపర్లోని అన్ని మార్క్స్ ఒక్కసారి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఉంటాయి. ఆ యొక్క ఆనందం తట్టుకోలేనిది. అది వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫోన్ చేసింది కూడా మురళీధర్ సార్ గారికి. ఆ ఆనందం చెప్పాలనేది ముందు మా గురువుగారు అనేటువంటి మురళీధర్ సార్ని ఫోన్ చేసి, సార్ నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే సార్ కూడా ఎంత గర్వపడ్డారు, ఎంత ఆనందపడ్డారంటే అది వర్ణనాతీతం. అస్సలు అబ్బా చెప్పలేని మానటువంటి అనుభూతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంత చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి ఒక విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాను అంటే అది మీ యొక్క కృషి, సహకారం, మీరు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, సలహాలు. థ్యాంక్ యూ సార్. అలాగే నేను ఈ రోజున నాకు చివరిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఒక డౌట్ వచ్చింది. సార్ ఫోన్ చేశాను, సార్ మరి నాకు ఇది వచ్చింది మా కేటగిరీలో, మరి గవర్నమెంట్ జాబు అనే మనకి లోకల్ బాడీలో గవర్నమెంట్ అనేది 2 కేటగిరీలు ఉన్నాయి. దాంట్లో సార్ నాకు గవర్నమెంట్ కేటగిరీలో వస్తుందా లేదా సార్ అని అడిగితే, అమ్మ అది మనం చెప్పలేము, చేయలేము, నీకైతే పక్కాగా వస్తుందిలే, నాకు గ్యారంటీ ఉందని చెప్పేసి అప్పుడే భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజున నేను గవర్నమెంట్ స్కూల్లో, హై స్కూల్లో టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వరరావు గారి మాటల్లోనే కాదు, అందరి మాటల్లో కూడా ఒకటే కామన్గా కనపడుతుంది. ఇంట్లో ఉన్న 4 సభ్యుల్లో నన్ను కూడా కలుపుకున్నారు చాలు. అది నాకు చాలా మీరు ఇచ్చిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ఊహించుకున్నందుకు. ఎందుకంటే మీ ఇంట్లో నేను ఉండకపోవచ్చు, కానీ మా ఇంట్లో మనిషి అనేటువంటి భావన అందరికీ కలిగింది. చాలా సంతోషం సార్. అది మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ సార్. మీరు ఇప్పటికీ కూడా నా రూమ్లో మీ యొక్క ఆ టైం టేబుల్ షీట్ ఇప్పటికీ అలాగే ఉంది. వస్తాను సార్ ఒకసారి మీ ఇంటికి ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. కే సత్యనారాయణ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం లేదు సార్, మాది నిజామాబాద్ జిల్లా, నా పేరు కే సత్యనారాయణ. నేను స్కూల్ టైంలో చదివే టైంలో అసలు ఎప్పుడు అనుకోలే, కానీ మా ఒక టీచర్ వెంకన్న సార్ అని ఉండే 2013లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో, నారాయణ డైట్ సెట్ వచ్చింది బేట, ఒక్కసారి అప్లై చేయి రాయు అని అన్నాడు. ఆ సార్ చెప్పిన మాటల ద్వారా నేను డైట్ సెట్ అప్లై చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు దాదాపు 5,71,000 6,71,000 అప్లికేషన్లు వచ్చినాయి డైట్ సెట్ ఎంట్రన్స్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది, డిఎడ్ చేశాను మా నిజామాబాద్ లోకల్లోనే. కానీ అప్పుడు జస్ట్ మాకు సీట్ వస్తేనే ఉద్యోగం వచ్చినంత చూశారు. ఎంతో ఇష్టపడి చేసిన డిఎడ్ని, కానీ 2017-18 డిఎస్సిలో నాకు జాబ్ రాలేదు. కానీ ఎంతో స్ట్రగుల్స్ ఎదుర్కొని బిఎడ్ అనవసరంగా చేసిన, ఇబ్బందితో చేసిన అని అనుకున్నా. కానీ అందులో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో నిజామాబాద్ జిల్లాలో 8th ర్యాంక్ వచ్చింది. ఓపెన్లో 11 ఉంటే నాకు 8th ర్యాంక్ వచ్చింది. దానికి థ్యాంక్ఫుల్గా ఉన్నా. అందులో సార్ కృషి అనేది, అంటే నాకు రాజశేఖర్ అన్న కామారెడ్డి 4th ర్యాంకర్, ఆ అన్ననే చెప్పి నాకు, సత్య సార్ ఎగ్జామ్ చాలా బాగున్నాయి, ఒక్కసారి నువ్వు చూస్తే బాగుంటుంది సార్, అవి చేస్తే బాగుంటుంది అని అంటే
అన్న ద్వారానే నేను ఆ కోర్స్ బై చేసిన. గట్టిగా చెప్పాలంటే సార్ ద్వారా బర్గెనింగ్ చేసి మరి 1500 ఉంటే సార్ నాకు 1000కే ఇవ్వండి, టెట్లో మార్కులు కొట్టి చూపిస్తా సార్ అని అంటే 110 కొట్టాలి మరి అంటాను అన్నాడు. నేను 113 కొట్టిన. 113 కొట్టి సార్కి చెప్పిన ఉంటే ఇందులో చెప్పేది ఏం లేదా, చెప్పేది ఏంటంటే నేను హెచ్జిటికి మొన్న డిఎస్సిలో మా కేటగిరీలో బీసీఏ కేటగిరీలో నిజామాబాద్ జిల్లాలో 21 పోస్టులు ఉన్నాయి. నేను స్కూల్ అసిస్టెంట్గా చదువుతున్నా. దాదాపు 2.5 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా నేను ఫిక్స్ అయిపోయినా. నాకు హెచ్జిటి కేటగిరీలో 21 ఉన్నప్పటికీ అందరూ తిడుతున్నారు నన్ను, మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ తిడుతూనే ఉన్నారు. అరే నీకు ఏమన్నా పిచ్చా ఏంది, 21 కేటగిరీలోనే ఉన్నాయి హెచ్జిటీలు, నువ్వు దాన్ని విడిచిపెట్టి జస్ట్ ఓపెన్ కేటగిరీలో 11 ఉన్న పోస్టులు నువ్వు ఎలా చదువుతావు, అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంది అని అంటే నాకేం అసలు దేన్ని నమ్మలే. దాన్ని ఒకటే ఫిక్స్ అయిపోయినా, నేను టీచర్ని కావాలా. దానిపైన ఉన్న మోజే నన్ను ఇలా నడిపించింది. ఆ నడకలో సార్ నన్ను ఒక ఏలు పట్టుకొని నడిపించిందని చెప్పడంలో తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సత్యనారాయణ. థ్యాంక్ యూ సార్. మన యొక్క ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా కొనసాగింది. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క విజయ గాథ, అనేక రకాల మార్గాలు, అనేక రకాల ప్రయత్నాలు అన్నీ ఫలించి ఈరోజు మీరందరూ కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించారు. సుమారు తెలంగాణలో 40 మంది పైగా, నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే 40 మంది ఉన్నారు. ఫోన్ చేయకుండా ఇంకా చాలామంది ఉండవచ్చేమో నా యొక్క పాఠాలు వింటూ మాటలు వింటూ ఫాలో అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అసలు నలుగురిని కొట్టడమే కష్టం, 4 శాతం ఉపాయ పిల్లల్ని తయారు చేసి సాధించడమే ఘనత. అలాంటిది 40 మంది పైగా సాధించడం అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో నేను కోరుకునేది ఏంటంటే మీరు తయారయ్యారు కదా, సో నేను కొంతమందిని తయారు చేయగలిగాను కాబట్టి మీరు కూడా మీ ఊళ్ళల్లో, మీ మండలంలో, మీ జిల్లాలో లేదా మీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని కొంచెం చేరదీసి ఇలా వెళ్ళరా బాబు అని చెప్పండి అంతే. ఆడు వెళ్తాడా లేదు తర్వాత మాట. మీరంటే ఒక ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది చేస్తారని కూడా బలంగా నమ్ముతున్నాను కూడా. ఫైనల్గా మనం ఒక్కటి ఉన్నదిగా, ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా సక్సెస్ అవడానికి ఏదో మురళీధర్ సార్ కారణం అనుకుంటారు, లేకపోతే నాగేశ్వరరావు గారు కారణం అనుకుంటారు, లేకపోతే మా పక్కన ఉన్న శ్రీని గారు కారణం అనుకుంటారు. ఇది కాదు, అసలు కారకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సత్కరించుకోవడం అనేటువంటిది కూడా చాలా చాలా అవసరం. సో అతను మనం ఇప్పుడు పిలుచుకుందాం. అమ్మా సంజయ్ మీ సారే రా. ఈయన లేకపోతే ఇక్కడ మనం సమావేశం కాలేము. టు బి ఫ్రాంక్, మీకు ఎంత అభిమానం ఉండొచ్చు నా మీద, మీ మీద నాకు అంతకంటే ఎక్కువ అభిమానం ఉండొచ్చు, కానీ ఒక ప్లాట్ఫారం అనేది కావాలి కదా. ఆ ప్లాట్ఫారాన్ని ఎంత సుందరంగా, ఇంత చక్కటి వంటలతో, ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది మనకు అందరికి గైడ్ చేసి, మేము మీకు చెప్పి నాకు చెప్పి చక్కటి ఏర్పాట్లు చేసింది. పాప చాలా రోజులు నిద్రాహారాలు లేవు ఇతను. ఎందుకంటే మనకు తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేటువంటి తెలియదు. అదంతా చేసినటువంటి వ్యక్తి మోహన్. సక్సెస్ అనేది డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. టీచర్గా సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఇంకొకరు కావచ్చు. సార్ గారు కూడా సక్సెస్ఫుల్ స్టోరీ. ఎంత సక్సెస్ఫుల్ స్టోరీ అంటే ఆయనది లవ్ మ్యారేజ్, అద్భుతమైన ప్రేమ జంట. అంతకంటే సక్సెస్ ఏముంటుంది ఇక. అతను సక్సెస్ సాధించి తన యొక్క భార్యని కూడా సక్సెస్ఫుల్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా ఈరోజు నిలబెట్టారా, తన వైపుని నిలబెట్టుకోగలిగారు. సో ఇక్కడ చాలామంది మాట్లాడినప్పుడు నా వెనకాతల భార్య గారు పాత్ర కృషి ఉంది, తల్లిదండ్రుల కృషి ఉంది అని చెప్పారు. అలాగే సంజయ్ మేడం గారి యొక్క విజయంలో వాళ్ళ హస్బెండ్ గారి పాత్ర ఎనలేనిది ఇంకా. సో మీ యొక్క 2 మాటలు చివరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను బాగా అట్రాక్ట్ అయింది అయితే సార్, మీకందరికీ ఇలా మీరంటే చదువుకుంటారు, చూసుకోవాలి, చేయాలి. నాకు రెగ్యులర్గా నేను మార్నింగ్ లేచేటప్పటికి ఫస్ట్ వినపడే వాయిస్ మురళీధర్ సార్. ఎంతలా అంటే ఆ వాయిస్ వినబడితేనే నాకు మెలకు వచ్చింది. 2 years ఆ క్లాస్ను ఇప్పటికీ కూడా మీరు ఏమంటారు గ్రూప్లో టీఎస్డిఎస్సి గ్రూప్లో సార్ వీడియో పెడితే ఆమె చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తాను.
ఆయన మాట్లాడే విధానం నాకు అంత నచ్చింది. ఎందుకంటే నేను కూడా చదువుకున్నా. మా సార్ ఎలా అయితే ఉండేటో సాయిబాబా సార్ అని, సేమ్ ఆయన మాట్లాడే విధానం, ఆయన చెప్పే విధానం సేమ్ మురళీధర్ సార్ గారి వాయిస్లో విన్నా. అప్పటి నుంచి ఆ వాయిస్ వింటమే, ఫస్ట్ ఆ వాయిస్ వినడానికే వస్తాను. థ్యాంక్ యూ సార్. మాకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు సార్ గారు మనందరికీ కూడా సత్కారం చేసి మనందరి గురించి కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయితే మరి సారు దాదాపుగా ఆన్లైన్ క్లాస్లో మనకి చాలా ఏళ్ళ నుంచి పరిచయం. కొంతమంది అయితే 4-5 సంవత్సరాల నుంచి, కొంతమంది 3 సంవత్సరాల నుంచి, కొంతమంది 2 సంవత్సరాల నుంచి ఇలా సార్తో ఆన్లైన్లో పరిచయం ఉండి ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మరి సన్మానం అందుకున్నాం. మరి అదే విధంగా ఈ రోజున ఈ పొజిషన్కి మనం చేరుకున్నాం. మరి ఈ రోజున ఒక పాఠశాలలో మనం ఒక ఉపాధ్యాయునిగా విద్యార్థులను తీర్చిదిద్దడం అంటే దాని వెనక మన మురళీధర్ సార్ యొక్క కృషి ఎంతో ఉంది. మరి మనల్ని ఈ రకంగా ఈ యొక్క జీవితాన్ని మలుపు తిప్పి మనల్ని కూడా ఒక సన్మార్గంలో తీసుకొచ్చి మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు మరి సార్ గారికి మనం కూడా మన వంతు ఉన్నంతలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేద్దామని అందరికీ కొద్దిగా ముందుకొచ్చి సార్కి కొద్దిగా సన్మాన కార్యక్రమం చేద్దామని విన్నవించుకోవడం జరుగుతుంది. మరి సార్ గారికి ఒక చిన్న బహుమతి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.